కారణంగా ఇక రైట్, అది విన్నారుగా కృష్ణారెడ్డి గారు. ఇది సమస్య, పబ్లిక్లో ఉన్నటువంటి అవగాహన, దీనికి సంబంధించినటువంటి గ్యాస్ కొరత మీద ప్రజల అభిప్రాయాలు. మనతో ఏమైనా కానీ ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దీన్ని ఎప్పటికైతే ప్రజల్లో ఉన్నటువంటి భయాలు అపోహలు పోగొట్టాలి. ఇప్పటికే అనేక వ్యాపార రంగాలు ఈ గ్యాస్ సంబంధించి కుదేలవుతున్నాయి కాబట్టి ఏమంటారు కృష్ణారెడ్డి గారు ఓవరాల్గా దీని గురించి? సార్, ముందుగా మీకు మెగా 9 ప్రేక్షకులకు, అలాగే చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే అపోహలు, అభద్రతా భావాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది వ్యక్తులు కానీ, ఎక్కడనో ఏదో జరిగిందంటే ఇక్కడ మనకేదో జరిగిందన్నట్టు భ్రమలు కల్పిస్తున్నారు. దాంట్లో కొంత వాస్తవం కూడా ఉండొచ్చు. దాంట్లో ఏది ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలతోటి మాట్లాడి కేంద్రము సరైన నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు సామాన్య ప్రజానికానికి, నార్మల్ ప్రజానికానికి రాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజల అవసరాలు తీర్చే విధంగానే ఇది చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఒక రోజు 2 రోజులు ఏదన్నా కృత్రిమంగా అపోహలు సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కనుక దాని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకునే విధంగా వ్యవహారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయము, ఇందాక కొంతమంది బైట్స్ మాట్లాడినప్పుడు వింటున్నాము, ఇప్పుడు 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పెరగచ్చు. దాంట్లో ఇవాళ సామాన్య ప్రజానికనమో ఒక గ్యాస్ సిలిండరు సంవత్సరానికి వచ్చి నాకు తెలిసినంత వరకు 4 నుంచి 5 సిలిండర్ల కంటే ఎక్కువ ఉపయోగించట్లేదు. అంటే 5 సిలిండర్లు ఒక 50 రూపాయలు పెరిగితే 250 రూపాయలు. దీనికి ఎంత గగ్గోలు పెడుతున్నా అక్కడ ఇది పెరగడానికి ముఖ్య కారణము, ఉద్దేశము గ్లోబల్గా పెరగడము, దాని ప్రైజ్ పెరగడము, దాంతో అనుగుణంగా ఇక్కడ పెంచడం జరుగుతుంది. కానీ ఇక్కడ మందు బాటిల్ 135 రూపాయల బీర్ బాటిల్ తీసుకుపోయి 250 రూపాయలు చేస్తే మాట్లాడే వాళ్ళు లేరు. ఇది సంవత్సరం మొత్తంలో కలిపితే 250 రూపాయలు కాదు. ఒక మందు బాటిల్ 700 రూపాయలకు తయారయ్యే లిక్కర్ బాటిల్ 1200 నుంచి 1800 రూపాయలకు అమ్ముతున్నారు. ఇవాళ దాని అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 450 రూపాయలకు కొంటే ఆ 450 రూపాయల దానికి 200 నుంచి 250% రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుంది. దాన్ని 1200 దగ్గర నుంచి 1800 రూపాయలకు అమ్మితే ఎవరు మాట్లాడలేరు. అంటే బీద ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అనేది ఒక 200, 250 రూపాయలకు దాంతో వాళ్ళ కాపురం పూర్తిగా విచ్ఛిన్నమవుతున్నది అనేది కాదు. ఇప్పుడు మందు బాటిళ్ల మీద గత ప్రభుత్వాలకు ఇప్పటికీ ఎంత పెరిగింది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ట్యాక్స్ ఇస్తున్నాయి, దీని మీద ఎంత వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, ఇవన్నిటినీ చూడాల్సిన అంశం ఉంది. ఒకటే 250 రూపాయల గురించి, ఒక చీప్ లిక్కర్ బ్యాటర్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేకుండా 250 రూపాయల గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేశ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కొంతమంది మాట్లాడడం అంటే వాళ్ళకు సామాజిక స్పృహ ఉందా లేదా? బీద ప్రజలకు కావాల్సింది ఏంటి? ఒక గ్యాస్ సిలిండర్ మీద నేను తక్కువ చేసి చూపించి మాట్లాడట్లేదు వాళ్ళకు, కానీ ఇక్కడ అక్కడ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇక్కడ పెంచడం జరుగుతుంది. అది మళ్ళా ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా, ఎవరు ఇచ్చినా, సబ్సిడీ ఇచ్చినా, ఏది చేసినా మళ్ళా బీద ప్రజల మీదనే పడుతుంది. వేరే రేట్లు పెంచాల్సి వస్తుంది. దానికంటే ముందుగా దీన్నే తీసేసుకుంటే అయిపోతుంది కదా. బీద ప్రజలకే ఇప్పుడు సబ్బు రేట్లు పెరిగినా, గ్యాస్ ఇంకేదన్నా రేట్లు పెరిగినా, నిత్యావసర రేట్లు పెరిగినా, మళ్ళా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కడికలు మొదలుకుంటే అన్నీ కూడా మళ్ళా బీద ప్రజలకే వస్తుంది. ఇదంతా కూడా మనం ఎప్పుడైనా గ్రహించాల్సింది, జరిగే పరిణామాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము పనిచేస్తుందా లేదా, దానికి అనుకూలంగా ప్రజలు ఎంత పెరిగింది, ఎంత ఇబ్బందికరంగా ఉంది, దాంతో పూర్తిగా మన కాపురాలకు ఇబ్బంది అవుతుందా, లేక కేంద్ర ప్రభుత్వం పెంచింది సమయేతుకంగా ఉందా లేదా అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఏదో కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు పెంచిందనగానే దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే విధంగా, పూర్తిగా దేశంలో ఒక బీద ప్రజలను పుట్టగొట్టిన విధంగా ఇట్లా మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. పరిస్థితులను అర్థం చేసుకోవాలి, వచ్చే పరిణామాలను అర్థం చేసుకోవాలి. రాబోయే తరాలలో, రాబోయే రోజులలో మళ్ళా బీద ప్రజలకు ఇబ్బంది కలగకుండా అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనో అదే విధంగా నిర్ణయం తీసుకుంటుంది తప్ప, అందరము ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ఎంత డబ్బున్న వాళ్ళకైనా ఎంత ఇబ్బందికరమైన, ఇప్పుడు ఒక మన ఏరియాలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం ఒక ధనికులో ఉన్న ఏరియాలో ఉన్నది, అకాల వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి.
అక్కడ బీద ప్రజలైనా సామాన్యులైనా అందరికీ ఒకేలాగా సృష్టించడం విపత్కర కరెక్ట్ కాదు. పరిస్థితులు అనేటివి ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని చొరవ అందరం తీసుకొని కలిసి వెంటనే ఎదుర్కోవాలి ప్రజలకు కానీ గ్యాస్ కొరత అక్కడ బీద లేకుండా ప్రజలకు నాణ్యమైనటువంటి ఏదైతే గ్యాస్ అందించే ఏదైతే విధంగా చర్యలు ఏదైతే చేపట్టాలి. ఉంటుంది. రెండవది ఏంటంటే అందరినీ గ్యాస్ ఏజెన్సీలు సమయస్ఫూర్తిగా చూసి ఏది కృత్రిమ కొరత న్యాయంగా ఉంటుంది. సృష్టించి ప్రజలకు వినియోగదారుల మీద కూడా రాబోయే నడ్డి రోజులలో ఇచ్చే మళ్ళా ఇబ్బంది ప్రయత్నాలు చేస్తే మాత్రం అధిక భారాలు ప్రజలు వర్గం తిరగబడతారు. ఉండడానికి కాబట్టి ఏం వెంటనే చేయాలో ఆ ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణారెడ్డి గారు మీరు చెప్పింది నిజమే. చెప్పండి. ఒక బీరు బాటిల్ 130 రూపాయలు అనేది 260 రూపాయల వరకు పెంచితే మాట్లాడినటువంటి పబ్లిక్ కేవలం సంవత్సరం మొత్తం మీద 4 గ్యాస్ సిలిండర్లు వాడేటువంటి విషయంలో కేవలం 60 రూపాయలు పెంచితే ఇంత గగ్గోలు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. ఇక్కడ 60 రూపాయలు పెంచేదానికంటే కూడా ఎక్కువగా అభద్రతాభావంగా గురవుతుంది. ఏంటంటే ఈ యుద్ధం పోను ఎంతవరకు దారి తీసిద్దో చివరికి కొరత ఏర్పడే విషయంలో ఈ కొరత విషయంలోనే ఎక్కువగా పబ్లిక్ బాగా భయభ్రాంతులకు గురవుతున్నారు. దాని తగ్గట్టుగానే బయట పుకార్లు కూడా షికార్లు అలాగే జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల అయితే దాదాపు మనం ఇప్పుడు ఈ క్షణం మనం బుక్ చేసినా కూడా ఎల్పిజి గ్యాస్ సంబంధించిన ఏమైనా బుక్ చేసినా కూడా తీసుకోవట్లా, రిసీవ్ చేసుకోవట్లా. ఇలాంటి విషయాలు కామన్గా జరుగుతున్నప్పుడు ఎక్కువగా పబ్లిక్ భయపడుతున్నారండి. కృష్ణారెడ్డి గారు. ఎస్ సార్ ఇందాక కూడా నేను ఆ అంశం కూడా కవర్ చేశాను. పెరగడం వల్ల ఇది వాస్తవంగా బీద కుటుంబాలు అభద్రతా భావాన్ని కల్పిస్తుంది, ఎందుకంటే అపోహలు కల్పిస్తుంది. మొట్టమొదటిగా ఆధారపడి ఏదైనా ఉండేది నేను ఏంటంటే చెప్తున్నాను. గ్యాస్ సిలిండర్ పై. ఈ గ్యాస్ సిలిండర్లు ధరలు పెంచుతూ పోతున్నారు. కాబట్టి ఏమంటున్నామంటే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైతే ఇంత సబ్సిడీ ఇచ్చి ధర పెంచినా కూడా సబ్సిడీ ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం భరించైనా ఈ గ్యాస్ ధరను పెంచుకున్న నష్టం ఏం లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వాల పెంచిన ధరను వాళ్ళు భరించి పేద ప్రజలకు సబ్సిడీ అందించాలని నేను ముఖ్యంగా కోరుతున్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే అది ప్రజల భారం మీద పడతా ఉన్నది, ప్రజల మీద పడతా ఉన్నది. గ్యాస్ ధర ఉన్నటువంటి ఒక ఇంట్లో గ్యాస్ ధర 60 రూపాయలు పెంచి హోటల్కి ఏమో 115 రూపాయలు పెంచిన తర్వాత ఇక మధ్య ధర అంత మాట్లాడతాం. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఓకే రైట్. ముఖ్యంగా